భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. మార్గశిర శుద్ధ అష్టమి, శ్రీ కాలభైరవ అష్టమి. పిలిచినా పలికే దైవం, భక్తుల బాధలను, గ్రహపీడలను, రోగాలను నయం చేసే శక్తి, కర్మ బంధాల నుంచి విమోచనం కలిగించే దైవం శ్రీ కాలభైరవుడు. అటువంటి కాలభైరవ స్వామికి ప్రీతికరమైన విశేషమైన రోజు కాలభైరవాష్టమి. ఆ విశేషాలు ఇప్పుడు చెప్పుకుందాం. మార్గశిర మాసంలో శుక్లపక్షమి అష్టమి కాలభైరవాష్టమి. పరమశివుడు వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే కాలభైరవాష్టమి. లయకారకుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు 5వ శిరస్సును ఖండించిన కాశీక్షేత్ర క్షేత్రపాలకుడుగా కొలువుతీరిన దేవుడు కాలభైరవుడు. శ్రీ కాలభైరవుడు ఆవిర్భవించిన కాలభైరవాష్టమి పర్వదినమున జరుపుకునే కాలభైరవుడిని పూజించాలనే శాస్త్రం చెబుతుంది. కాలభైరవ స్వామి ఆవిర్భవానికి సంబంధించిన శివ పురాణంలో ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. పూర్వం సృష్టి ప్రారంభం బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. ఆ బ్రహ్మదేవుడు శివుడి వద్దకు వెళ్ళి, నేనే సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడను, నేను చెప్పినట్లుగా మీరందరూ నడుచుకోవాలని పలికాడు. శివుడు అందుకు వ్యతిరేకించాడు. దీనికి ఇద్దరి మధ్య వాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మదేవుడు మధ్యన ఉన్న తన 5వ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపాద్రికుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకరమైన రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో 3 నేత్రాలు, త్రిశూలము, గద, డమరుకము వంటి వాటిని చేతులతో ధరించి ఆ భయంకర రూపుడే శ్రీ కాలభైరవుడు. ఈ విధంగా శివుడు హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుణ్ణి కోరాడు. శివుడు ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడు 5 శిరస్సులలో మధ్యనున్న 5వ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడు గర్వం అణిగిపోయింది. అనంతరం శ్రీ కాలభైరవుడు లయకారకుడైన శివుడి ముందు నిలబడగా, నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతి ధరించి తీర్థ యాత్రలు చేయమని సలహా ఇచ్చాడు. బ్రహ్మ హత్యా పాతకమును తొలగించేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రములు పర్యటించి తనకు సోకిన బ్రహ్మ హత్యాపాతకము తొలగించకపోవడం వలన కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణు, కాలభైరవ, నీవు శివుడు పుత్రుడు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మదేవుడి గర్వము అణుచుటకు జనించిన వాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం పడడం లేదు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు. దీనితో కాలభైరవుడు కాశీనగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిన చోటే ఏర్పడిన తీర్థమే నేటికి కాశీక్షేత్రంలో కపాల మోక్ష తీర్థం. తర్వాత కాశీక్షేత్రంలో శ్రీ కాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటూ ఉన్నాడు. కాలభైరవుడు కాశీలో ముందుగా దర్శించే ఆచారంతో పాటు కాశీకి వెళ్ళి వచ్చిన వారు కాశీ సంతర్పణం కంటే ముందుగా కాలభైరవ సంతర్పణం చేయడం శ్రీ కాలభైరవ స్వామి వారితో మహత్యాన్ని నిదర్శనం. ఈ విధంగా ఆవిర్భవించిన కాలభైరవ స్వామి వారి జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవుడు స్మరించడం, పూజించడం వల్ల సకల పుణ్యాలు కలగడంతో పాటు సర్వ విధములైన భయాలు నశిస్తాయి. కాలభైరవ అష్టమి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి కాలాకుత్రములు తీర్చుకొని తలస్నానం చేయాలి. కాలభైరవుడి విగ్రహానికి చిత్రపటాన్ని కానీ
పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ముందుగా గణపతిని పూజించాలి. తర్వాతే శ్రీ కాలభైరవ స్వామికి షోడశోపచారము అష్టోత్తరములతో పూజించి శక్తి మేరకు నైవేద్యం సమర్పించాలి. ఆ రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం ఉండవలను. ఆది శంకరాచార్యులు వారు రచించిన కాలభైరవ అష్టకం పారాయణం చేయాలని శాస్త్రవచనం. ఈ విధంగా కాలభైరవ అష్టమి జరుపుకొనడం వల్ల సర్వ విధములైన భయాలు తొలగి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. కాలభైరవ అష్టకం నిత్యం పఠించడం కూడా చాలా మంచిదే. కాలభైరవుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. సర్వేజన సుఖినో భవంతు.